ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది యాక్చువల్గా ఒక ఆర్ట్, ఒక సైంటిఫిక్ లాజికల్ ఫ్రేమ్వర్క్. ఎట్లాగా అన్నప్పుడు మీరు ఎన్సీఆర్టీ లాంటివి కానీ ఇతరత్ర బుక్స్ కానీ అన్నీ చదవాలా కొన్ని చదవాలా అన్నప్పుడు మనం తెలియకుండా ఒక ఇల్లాజికల్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్తాం. ఇల్లాజికల్ ఫ్రేమ్వర్క్ అంటే అర్థం ఏంటంటే అన్ని పుస్తకాలు చదవకపోతే ఎవరో ర్యాంకరు నేను ఎన్సీఆర్టీలు చదివానని చెప్తారు. ర్యాంకర్కి అక్కడున్న స్పేస్లో ఆ వీడియోలో చెప్పే క్రమంలో ఎన్సీఆర్టీల్లో ఏమేమి చదివానని చెప్పే ఒకనొక అకాడమిక్ సెషన్ తీసుకెళ్ళాడు ఆయన. ఆ యాంకరమ్మ ఏదో అడుగుతుంది, ఈయన ఏదో చెబుతారు, ఈయన ఏదో చెప్పేలోపు యాంకరమ్మ నవ్వుతూ మాట్లాడుతుంది, ఈయన డీవియేట్ అవుతారు. అప్పుడు మీకు ఎన్సీఆర్టీ పుస్తకాలు వాటి వాల్యూ చెప్పేందుకు టైం సరిపోదు ఆయనకి. ఇప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయి కదా, అందులో ఉదాహరణకి సివిక్స్ తీసుకోండి. 6th to 12th క్లాస్ సివిక్స్ చదవాలా అక్కర్లేదా? చదవాలా అక్కర్లేదా అనే క్వశ్చన్ ఎలాంటిదంటే, మీరు కోచింగ్కి వెళ్తున్నారు అనుకుందాం. కోచింగ్కి వెళ్తున్నప్పుడు ఎన్సీఆర్టీలలో ఉండే బేసిక్స్ని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆ ఫ్యాకల్టీ కవర్ చేస్తారు. అసలు కోచింగ్ అంటేనే అర్థం అది. కోచింగ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్స్ని నీ స్థాయిలోకి, కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్ని, కాంప్లెక్స్ కంటెంట్ని నీ స్థాయిలోకి తీసుకురావడం, దట్ ఈస్ కాల్డ్ కోచింగ్. ఇప్పుడు కోచింగ్ని ఇచ్చే క్రమంలో ఒక వ్యక్తి అంటే ఒక స్టూడెంట్గా నువ్వు ఏం కోచింగ్ నుంచి తీసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నీ యొక్క బుక్ సెలక్షన్ ఉంటుంది. అంటే ఎన్సీఆర్టీ సివిక్స్ చదవకపోయినా లక్ష్మీకాంత్కి వెళ్ళిపోవచ్చు. లక్ష్మీకాంత్ మాత్రం కోచింగ్కి వెళ్ళినా కూడా చదవాలి, నా వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ కోచింగ్కి వెళ్ళినా అప్పుడప్పుడు కోచింగ్ని బట్టి ఎన్సీఆర్టీ కూడా చదవాల్సి రావచ్చు. ఎన్సీఆర్టీలు చదవడం అనే దానికి సంబంధించిన సివిక్స్ని ఇక్కడ ఈ కేస్ స్టడీగా తీసుకుంటున్నాను కాబట్టి, సివిక్స్కి సంబంధించిన దాంట్లో అన్ని పుస్తకాలు కాకపోయినా 1-2 పుస్తకాలు చదివితే చాలు. అంటే ఎండ్ పాయింట్ ఏమవుతుంది, ఏ పుస్తకం చదవాలో ఏ పుస్తకం చదవకూడదు అనే దాని విషయంలో చాలా సైంటిఫిక్గా ఉండాల్సిన, లాజికల్గా ఉండాల్సిన అవసరం నీకుందని చెప్పే ప్రయత్నం ఇక్కడ చేయడం నా ఉద్దేశం. అలాగే ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి నేను. కోచింగ్ విషయంలో మనము ఉదాహరణకి హిస్టరీ ఎన్సీఆర్టీ ఉంది. మీరు ఏ కోచింగ్ అయినా వెళ్ళండి, హిస్టరీ ఎన్సీఆర్టీ 6th to 12th క్లాస్ పుస్తకాలు 9th and 10th తప్ప అన్ని చదవాలి. థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ కూడా చదివితే మంచిది, ఇక్కడ కోచింగ్కి వెళ్ళినా కూడా. ఇప్పుడు నేను నా దగ్గర కోచింగ్ వస్తున్న వాడికి థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ చదవకపోయినా పర్లేదు అంటాను, ఎందుకంటే నేను దాన్ని కవర్ చేసేస్తాను క్లాస్లో అనే ఉద్దేశంతో. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అందులో కోచింగ్ సెంటర్లలో ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేటప్పుడు ఎన్ని రకాల బేసిక్స్ని మీకు అవగాహన చేస్తారో అన్ని రకాల బేసిక్స్ మీద అవగాహన చేసుకుంటూ, ఇన్ జనరల్ అయితే కనుక ఎన్సీఆర్టీ హిస్టరీ 6th to 8th క్లాసు, 11th and 12th, జాగ్రఫీ 6th to 12th క్లాసు, బయాలజీ 11th and 12th, ఇవి తప్పనిసరిగా చదువుతూ, ఎకనామిక్స్ కానీ సివిక్స్ కానీ కొద్దిగా 1-2 పుస్తకాలు తప్ప చదవక్కర్లేదు. ఆ 1-2 కూడా నిజాన్ని చదవకపోయినా పర్లేదు. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ చదివితే మంచిది, చదవకపోయినా పర్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ చదివితే మంచిది, చదవకపోయినా కూడా పర్వాలేదు. అలాగే మనకి ఈ ఎన్సీఆర్టీ బయాలజీ 11th and 12th చాలు. సైన్సెస్ 6th to 10th చదవకపోయినా పర్వాలేదు. ఈ చదవకపోయినా పర్వాలేదు అనేది పెద్ద అంటే హర్డిల్ నిజానికి. అదేంటి సార్ చదవకపోయినా పర్లేదంటే అర్థం ఏంటి, ఎవరు నువ్వు అనే దాన్ని బట్టి. నువ్వు నీ బేసిక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో సైన్సెస్ ఉంటే చదవక్కర్లేదని నా ఉద్దేశం. నువ్వు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నావంటే చదవక్కర్లేదని నా ఉద్దేశం. ఏం చదవక్కర్లేదు అనేది లక్ష్మీకాంత్ కానీ, నితిన్ సింఘానియా ఆ కల్చర్ కానీ, అలాగే ఎకనామిక్స్ నితిన్ సింఘానియా కానీ, రమేష్ సింగ్ కానీ, మీరు ఏ కోచింగ్కి వెళ్ళినా కానీ చదవడమే మంచిదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. పుస్తకాల సెలక్షన్ అనేది ఏమీ అంత ఈజీ కాదు. 8897826108కి ఫోన్ చేస్తే మీరు ఈ బుక్స్ ఎలా చదవాలి ఏంటి కొంచెం నేను మీకు అవగాహన చేసేందుకు పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తాను. ఆ కండిషన్స్ అప్లై, వీడియో కాల్ ద్వారా కానీ లేదా నన్ను కలవడం ద్వారా కానీ, బట్ కండిషన్స్ అప్లై. మీరు ఎవరైనా సరే ఒక మెంటార్ని మాత్రం కలవండి.
ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.